Gujarat #1 Engineering University, Sankal Chand Patel University. రామంతపూర్ గోకుల్ నగర్ లో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటనలో కరెంట్ షాక్ సర్క్యూట్ తో 5 చనిపోయారు. ప్రస్తుతం మన ముందే గాంధీ మార్చురీ దగ్గర ఈ 5 కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 5 కుటుంబాలకి మేము అండగా నిలుస్తాము అనేటువంటిది గవర్నమెంట్ తరఫున మంత్రి శ్రీధర్ బాబు వచ్చి ఇక్కడ అంటే పోస్ట్ మార్టం కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆ తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇందులో 5 చనిపోయారు. నిన్న అనుకున్నటువంటి ఘటన ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఈ 5 చనిపోయారు. అట్లాగే ఆ రథం మీద ఇంకో 10 నుంచి 15 మంది ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఒక రకంగా నిజంగానే బతికి బయటపడ్డారు అనుకోవచ్చు. కానీ అందులో కూడా ముగ్గురికి గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళకైతే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. కృష్ణాష్టమి రోజు శోభాయాత్రగా ఆల్మోస్ట్ ఇక డెస్టినేషన్ రీచ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ఉలిక్కి పడినటువంటి సిచ్యువేషన్. రామంతపూర్ లో వాళ్ళు యాదవులు ఎప్పుడు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన శోభాయాత్ర చేస్తూ ఉంటారు. అందులో భాగంగా నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమిలో భాగంగా నిన్న రాత్రి ఆల్మోస్ట్ 1:30 ఇక క్లోజింగ్ టైం. ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో ఒక్కసారిగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే షార్ట్ సర్క్యూట్ తో కింద పడిపోయారో వాళ్ళకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా మంది 150 నుంచి 200 మంది అక్కడే ఆ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి టైంలో ఈ ఘటన జరగడం, ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే లోపు వీళ్ళు చనిపోవడం. షార్ట్ సర్క్యూట్ మనకు తెలుసు. మొన్న కూడా కుకట్పల్లిలో ఒక బాలుడు పూర్తిగా కాక్ అంటే షటిల్ బ్యాట్ ఆడుకుంటూ కాక్ దాని మీద పడ్డంతో, ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డంతో ఆయన తీసే ప్రయత్నం చేయడం, వెంటనే ఆయనకు షాక్ తగిలి వెంటనే చనిపోవడం కూడా జరిగింది. ఆ ఘటన మర్చిపోకంటే ముందే నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శోభాయాత్రగా బయలుదేరి కృష్ణుణ్ణి శోభాయాత్రగా ఊరేగింపు చేసుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి ఇక ఆ శోభాయాత్రని ఎండ్ చేసేటటువంటి టైంలో ఒకసారిగా ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబాలు పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే చాలా చిన్న వయసు అంటే 24 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళే చాలా మంది ఇందులో 5 చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవ్రీ టైం చేసుకుంటూ ఉంటారు. ఈసారి కూడా అట్లాగే చేసుకుంటున్నటువంటి టైంలోనే అనుకోనటువంటి ఘటన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా వర్షం పడుతోంది అండ్ నిన్న రాత్రి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితుల్లో వర్షం ఒకవైపు, ఇంకోవైపు ఏమో వీళ్ళు శోభాయాత్రగా వెళ్తున్నటువంటి టైంలో ఆ విగ్రహం ఈ కరెంట్ వైర్లకి తగిలి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. కిందున్నటువంటి వాళ్ళు రథంని ఎవరైతే లాగుతున్నారో వాళ్ళు పూర్తిగా చనిపోయినటువంటి సిచ్యువేషన్. రథం పైన ఎవరైతే ఉన్నారో ఈ షాక్ తాకగానే వాళ్ళందరూ రథం పై నుంచి కిందికి దూకేసి ఒక రకంగా ప్రాణాలు దక్కించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం గాంధీ మార్చురీ దగ్గర ఈ 5 కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇంకా 3 ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి అయితే విషమంగా లేదు, కొంత బానే ఉన్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందులో ఎవరైతే గాయాల పాలయ్యారో అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించిన గన్మ్యాన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అతను కూడా కొంత షార్ట్ సర్క్యూట్ కి గురయ్యాడు, బట్ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, ఆయన బానే కోలుకుంటున్నట్టుగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీని మీద గవర్నమెంట్ అయితే సీరియస్ గానే రియాక్ట్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేటివన్నీ కూడా పండుగలే అండ్ శోభాయాత్రగా బయలుదేరేటటువంటి పండుగలే. వినాయక చవితి కావచ్చు, ఆ తర్వాత దేవీమాత ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ 2 కూడా శోభాయాత్రగా వెళ్లేటటువంటి పరిస్థితే ఉంటుంది. దీంతో మళ్లీ ఇంకోసారి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కావచ్చు, కేబుల్ కి సంబంధించిన వైర్లకు సంబంధించిన విషయం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టబోతున్నాం,
ఈ కేబుల్స్ ఎక్కడున్నాయి అండ్ వైర్స్ ఎక్కడున్నాయి, కిందికి వేళ్లాడుతున్నాయా, నివాసాలకు దగ్గరగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే 27వ తారీఖే వినాయక చవితి ఉంది కాబట్టి దానికంటే ముందే పెద్ద పెద్ద విగ్రహాల్ని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మండపాలకి తీసుకెళ్తూ ఉంటారు. దీంతో మనం చాలా టైమ్స్ మనం కూడా ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం. ఒక కర్ర లాంటిది ఏర్పాటు చేసుకొని ఎవరైతే విగ్రహాల్ని తరలిస్తూ ఉంటారో వాళ్ళు అత్యంత ప్రమాదకరంగా ఆ కర్రల్ని పైకి లేపి ఆ విద్యుత్ వైర్లు కావచ్చు, కేబుల్ వైర్లు కావచ్చు ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇట్లా పైనకి లిఫ్ట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇది చాలా చాలా డేంజర్. ఇప్పుడైనా సరే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాతనైనా శోభాయాత్రగా వెళ్లేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఈ వినాయక మండపాలకు వినాయకులను తరలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ చేస్తోంది. అట్లాగే జిహెచ్ఎంసీ కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు అక్కడ ఉన్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5 చనిపోవటం, మరో 3 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శోభయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో మరి అక్కడ ఉన్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తా ఉన్న వెహికల్ లో ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీనికి కారణమైంది పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత అక్కడ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, 4 కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండటం జరిగింది. దాంతో మరి అక్కడ ఉన్న కనెక్షన్తో ఈ విధంగా అయిందని వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు, నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజ్యూర్ అయినారో మరి ఆ ఇంజ్యూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని. ఎందుకంటే ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం, మరి వారికి అండగా ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాల గురించి అన్ని తీర్లు చర్యలు తీసుకుంటాం. కరెంట్ పోల్స్ కి చాలా వైర్లు ఉంటున్నాయి, అది ఏ కేబుల్ లేకపోతే కరెంట్ వైర్ అనేది తెలియకుండా ఉంది. సో ఏమన్నా చర్యలు తీసుకుంటారా? నో, ఇది చాలా లైట్ గా తీసుకునే ఆలోచన కూడా లేదు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది స్పష్టంగా ఈరోజు మేము విచారణ ఆదేశించాం కనుక దానిలో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని తప్పకుండా దానిపైన కఠినమైన చర్యలు. వారు కృష్ణాష్టమి జన్మదిన సందర్భంలో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా ఉండి, ఎందుకంటే అక్కడ ఏ విధమైన సంఘటన జరగకూడదు, శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదని పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, 4 కానిస్టేబుల్తో పాటు అక్కడ యాత్ర కొనసాగింపు దశలో ఆఖరి
జస్ట్ 100 మీటర్స్ త్వరలో గోకుల్ నగర్లో జరిగిన సంఘటన. దీనికి సంబంధించి మరి మీరు చెప్తా ఉన్నట్టు ఆ కేబుల్ సంబంధించిన అంశాలు దృష్టికి వచ్చినాయి. దానిపైన కూడా విచారణ జరుపుతాం. వెంటనే స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. రానున్నది గణపతి ఉత్సవాలు, సో ఏ విధంగా నవరాత్రులు? ఈ గణపతి నవరాత్రుల సందర్భంలో మరి అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా కేబుల్, భారీ వర్షము, రేపు వచ్చే నవరాత్రులకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ప్రాథమిక విచారణ జరుగుతాం, ఎందుకు జరిగింది ఈ సంఘటన, ఏ విధంగా జరిగిందని. కానీ అక్కడున్న స్థానికులు, వారి బంధుమిత్రులు, వారి సందేహం అంతా కూడా కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అంశం విషయంలో మరి వారి కేబుల్ ద్వారా ఈ సంఘటన జరిగిందని వారు తెలియజేస్తున్న ధర్మంలో ఇట్లాంటి సంఘటనలు మరొకటి జరగకూడదు. కేబుల్ ఆపరేటర్స్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వారికి సంబంధించి కూడా ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరికైనా బాధనే, ఆ కుటుంబాలకు బాధ. ఆ కుటుంబంపై ఆధారపడి ఉన్న చాలా మంది. ఒక అబ్బాయి సురేష్ యాదవ్ అని సంవత్సరం క్రితమే 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిన చిన్న పాప ఉన్నదని. ఈ విషాదకరమైన మరి పరిస్థితులు ఎవరికి కూడా రాష్ట్రంలో కానీ మనం ఎక్కడ మానవ ప్రపంచానికి ఎవరికి కూడా కలగకూడదు. ఇలాంటి సందర్భంలో ఎవరి పాత్ర వారు ఖచ్చితంగా నిర్వహించాలి. కేబుల్ ఆపరేటర్స్ కూడా ఈ సంఘటనలో మరి కలెక్టర్ గారు చేపడతా ఉన్న ఈ విచారణలో మరి ఎవరి వల్ల అయింది, వారి వల్ల అయిందా, వీరి వల్ల అయిందా తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సార్, గతంలో కేబుల్ వైర్స్, కరెంట్ వైర్స్ ని చాలా వరకు వేరు చేశారు. మళ్ళీ ఆ కార్యాచరణ డెఫినెట్లీ తీసుకుంటాము. ఒక డ్రైవ్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఆ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న మీరు శోభాయాత్రలో ఉన్నారు? లేదు, మేము దూరం ఉంటాము. రాత్రి తెలిసింది ఇట్లా ముగ్గురు మాకు కావాల్సిన ఫ్రెండ్స్, శ్రీకాంత్ రెడ్డి, వికాస్ ప్లస్ రాజేందర్. ఏమైంది అని చెప్తున్నారు సార్? అసలు ఎగ్జాక్ట్లీ ఏమైంది? శోభయాత్ర ముగిసే టైంకు బండి లాగే బండిలో పెట్రోల్ అయిపోగానే దాన్ని పక్కకు పెట్టి అప్పటికే జనాలు ఇక దగ్గరనే కదా అక్కడ వాళ్ళు దాన్ని పాత ప్లేస్ లా రీప్లేస్ చేస్తారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా తక్కువ మంది ఉన్నారట. అప్పుడు అందరు గట్టిగా నూగామని బండి వెనకాల వచ్చి నువ్వు పట్టుకుంటే అప్పుడే సడన్ పైన వైరు కలిగి షార్ట్ సర్క్యూట్ వచ్చిందట. వీళ్ళు కింద ఉన్నారు, బండిలో ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కింద దూకేసారు. వాళ్ళు బతికి వీళ్ళు కింద నెట్టిన వాళ్ళకే షార్ట్ సర్క్యూట్ స్పాట్లన్నీ అంటే కొంచెం ఉండేనట పల్స్, కానీ విత్ 1 to CPR కూడా చేసినట్టు. కానీ అక్కడనే స్పాట్ లో నలుగురు చనిపోయారు. ఇంకొకళ్ళు అంటే 5 కదా, కొద్దిగా కొంచెం పైన లేట్ గా చనిపోయింది. అంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళేటప్పుడు తర్వాత చనిపోయింది. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తూనే ఉంటారు. అవును, ప్రతి సంవత్సరం చేస్తారట, గ్రాండ్ గానే చేస్తారట. ఈసారి వర్షాలు 2 పైన వైర్లు ఉండట్లో ఒకదానికోటి లింక్ అయ్యి దీనికి రథయాత్రకు లింక్ అయ్యి అట్లా జరగడం జరిగింది. సార్, ఇప్పుడు మీకు తెలిసిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు ఏంటి? వాళ్ళు ఫ్యామిలీ బ్రాండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. డైలీ వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. ఆయనకు శ్రీకాంత్ రెడ్డి అనే ఒక హోటల్ ఉంది గట్కేసర్లో. ఈ రాజేంద్ర రెడ్డి అంటే ఆయనకు బ్యాంకాక్ లో హోటల్ ఉంది. ఆయన మంచి పర్సన్, మంచి కమ్యూనికేషన్, చాలా ఫ్రెండ్స్ తో ఉండేవారు. వినాయక్ కూడా ఒకటి స్టీల్ షాప్ ఉంది. వెల్ సెటిల్డ్, బాగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, చాలా మంచి పర్సన్. సార్, ఒక మెసేజ్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? బికాస్ మళ్ళీ శోభాయాత్రలుగా వినాయక చవితి రాబోతోంది, అట్లాగే అమ్మవార్ల ఇది కూడా రాబోతోంది. ఈ శోభయాత్రలు అంటే ఈ విగ్రహాలు కానీ ఇంతగానే ఎత్తుల్లో పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ముందు ఆ ఏరియాలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే దాని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ముందు రియాక్ట్ అయ్యి దాన్ని ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ లాస్ట్ అయిపోయే వరకు దాన్ని చూస్తూ ఊరుకోవాలి. కానీ ఇట్లా ఉంటే కష్టం కదా, చాలా పర్మిషన్ ఇవ్వద్దమ్మా. ఇంత ఇది చిన్నగానే ఉంది. కానీ ముందు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో తిరిగే రూట్లలో వాళ్ళు చూసిన తర్వాతనే వీళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉండాలి. నిన్న శోభాయాత్రలో ఈ రామంతపూర్ లో జరిగినటువంటి ఘటనకు ఆల్మోస్ట్ శోభాయాత్రలో కూడా
ఈసారి కూడా పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎగ్జాక్ట్ నిన్న ఎన్ని గంటల ప్రాంతాల్లో జరిగింది? 7 గంటలకు అసలు స్టార్ట్ అయింది. 7 గంటలకు స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్ మొత్తం పాత రామత్రం తిరిగేసి మళ్ళీ యాదసంకట్కి వస్తాం. యాదసంకట్కి వస్తే ఏంటంటే అక్కడి నుంచి మేము ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒక జీపు సెల్ఫ్ లేకపోయే వరకల్లా అది ఇట్లా నూకే వరకల్లా పైకి కేబుల్ వైర్ వచ్చేసి జీప్ మీద పడ్డారు. త్వరగా స్పాట్లో 5 మంది అవుతారు. జీప్ మీద పడ్డదా లేకుంటే రథం మీద? జీప్లో పెట్టినాం కదా విగ్రహం గిట్ట, దాంట్లో పెట్టేసే వరకల్లా అది స్పాట్లో 5 మంది అక్కడిని. మళ్ళీ 4గురికి మామూలుగా దెబ్బలు తల్లినాయి. ఇది కొత్తనికేమో 2 చేయిలు మొత్తం బ్లాక్ అయిపోయి కాలిపోయింది. ఒక అతన్నేమో ఏడిఆర్ఎం చేసి మళ్ళీ ఏం చేసినామంటే మన సికింద్రాబాద్ ఆపలో ఉంది కదా, సికింద్రాబాద్ ఆపలో తీసుకొచ్చి మిగతా 2 ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి. అప్పుడు ఎంతమంది ఉండే ఆ శోభయాత్ర? కనీసం అంటే అయిపోయింది కదా, తగ్గింది కదా, 100-150 మంది ఉంటారు. దగ్గర ఈ బండి తెలుపులేదు కాబట్టి నూకనికి 5-6 మంది ఉంటుంది అంతే. మిగతా వాళ్ళంతా దూరం ఉంటుంది. లేకుంటే దూరం 5-6 మంది దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం చేయిలు కాళ్ళని, ఒక అతనికి ఏలు పోయింది. అంతవరకు వర్షం పడుతుంది కదా, వర్షం పడకపోతే కూడా కొంచెం మనకు ప్రాబ్లం ఉండకపోతుంది. బాగా వర్షం పడుతుంది అన్న. మీ ఏరియాలో ఇట్లా వైర్లు ఇట్లా మొత్తం అటు ఇటుగా మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఒక్కొక్కసారి చెప్పినా మేము, ఈ కేబుల్ ఈ టెలిఫోన్ మన కరెంట్ స్తంభాలకు లేకుండా వేరే స్తంభాలకు పెట్టి చేసుకుంటే బాగుంటుంది అని కూడా చెప్పింది. అలా ఎవరు అధికారులు పట్టించుకోలేదు అసలు. ఇప్పుడు మరి ఏమైనా చేస్తే మరి ఇప్పుడన్నా కనీసం అవన్నీ కేబుల్ తీసేస్తే మనకు అంత సేఫ్టీ ఉంటుంది కదా, లేకుంటే మాత్రం కష్టమే. ఇప్పుడు మళ్ళా వినాయకుడు విగ్రహాలు ఇవన్నీ వస్తే మళ్ళీ చెప్పినప్పుడు మొత్తం కేబుల్ మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ అంతా కార్ మళ్ళీ మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్పాను. పై అధికారులతో మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మనకు చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు కదన్నా, ఆయనకి ఏం చెప్పిండ్రు? మీ ఏరియాలో బాగా ఇట్లాంటి వైర్లు ఉన్నాయి, ఏమైనా చేయండి అని చెప్పారు. దాని గురించి చెప్పింది. ఆయన ఏమన్నారు? దాని గురించి ఇమీడియట్గా నేను చర్యలు తీసుకుని అధికారులతో మాట్లాడేసి అవి తొలగించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తొలగించి నేను అవి దాని గురించి ఇమీడియట్గా రేపు పొద్దుగా వినాయక చవితి ఉన్నది, మళ్ళీ తర్వాత నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దాని గురించి మళ్ళీ మన ప్రాబ్లం అవుతుంది, అంతలోపు మనం చేపిద్దామని కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటి, ఆ విగ్రహానికి టచ్ అయిందా లేకపోతే ఇట్లా మనం పెద్ద పెద్ద విగ్రహాలు పోయినప్పుడు ఇట్లా లేపే ప్రయత్నం చేస్తాం? కేబుల్స్ ఉన్నాయి కదా మేడం. కేబుల్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ఆడ వైర్లు కొంచెం కిందుకున్నాయి. ఈ బండి సెల్ఫ్ లేదు కాబట్టి మనలో 5-6 మంది ఏం చేశాడు, దాన్ని నూకేరు. ఆ కేబుల్ వచ్చేసి బండి మీద పట్టాలి. అది మొత్తం ఇంతది కదా, ఇంతదాన్ని పట్టగానే ఎంతమంది పట్టుకున్నారు అంతమంది స్పాట్ అక్కడనే. సురేష్ 10 ఫీట్లు కొంచెం బక్క ఉంటాడు, ఇక మిగతా వాళ్ళంతా లావు ఉంటారు కాబట్టి దాన్ని అందరు కింద పడిపోయింది. ఇది మొత్తం తలకాయ వెళ్ళిపోయింది. అక్కడ దగ్గరలా వాళ్ళకి సిపిఆర్ చేసిండ్రు, అదేమో ప్రయత్నం చేసిండ్రు కదా, చేయలేదు. అంత చేసినా కానీ అప్పటికే కింద పడంగానే స్పాట్ అయిపోయింది. వాళ్ళు ఆడికించి మ్యాట్రిక్ తీసుకుపోయింది. ఇంకేమన్నా క్యాన్సర్ ఉందా అని అక్కడ తీసుకుపోయి అక్కడే ఉంటుంది. ఇక మ్యాట్రిక్ నుంచి మళ్ళీ రాత్రి 3 గంటలకు గాలి తీసుకోవచ్చు. 5 మంది ఇప్పుడు ఇంకా 4 ఒకరైతే సీరియస్ ఉందని చెప్తున్నారు. మరి దాని వరకు ఇవి అయిపోయిన తర్వాత అక్కడ పోదామని చెప్పేసి ఇక్కడనే ఉంటుంది. అందరూ మీ ఏరియా వాళ్ళేనా? మా ఏరియా వాళ్ళే, మొత్తం మా ఏరియా వాళ్ళే. మనకు దగ్గర సంబంధం అంతా దగ్గర. అందరికి పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు అందరు ఒక్కరికి పెళ్లి కాలేదు, కృష్ణకు ఒక్కరిని కాలేదు, మిగతా అందరికి. 5 నెలల పాప పుట్టి సురేష్కి, 5 నెలల పాపనే, ఫస్ట్ పాప. అలాగే చెప్పలబాయి రత్త గారు 5 నెలల పాప. ఇంకా దావత్ కూడా చేయలేదు, ఇంకా 9 నెలలు చేద్దామని చెప్పేసి అనుకుని. కానీ ఎప్పుడు చేస్తారు కదా ఇట్లా? సంవత్సరం చేస్తాం. 81 నుంచి ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తాం. అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. దీపావళికి సదర్ చేస్తాం, బోనాల పండుగకు పలారం పండుగ ఇస్తాం, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉట్లు కొడతాం. ఈ 3 కార్యక్రమాలు మనం చేస్తాము. ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు ఇంతవరకు. ఇది మాత్రం సత్తాయి. రథం మీద ఎంత మంది ఉండే, అంటే కిందున్నోళ్ళు అంత అయిపోయింది మేడం. మొత్తం రథం కూడా ఇట్లా పోయింది, ఆ సంఘంలో పోయింది. ఈ రథం కృష్ణుని బొమ్మ ఒకటే సెల్ఫ్ డీజిల్ అయిపోయి సెల్ఫ్ లేవక దానివల్ల ప్రాబ్లం వచ్చింది అంతే. ఆల్రెడీ అయిపోయింది సంఘంలోకి అన్ని అయిపోయింది. ఈ జీప్ ఒకటి కాక అది నూకంతా టేబుల్ వైర్ వచ్చి మీద పడ్డది. మీద పడగానే కరెంట్ వైర్ కేబుల్ మీద పడ్డది. దాని నుంచి తెచ్చి పట్టనే అంతే స్పాట్ అంతే. 5 నిమిషాలు ఇంత చేసి ఏం చేసినా అసలు ఏం లేదు. అప్పటికి ఎవరు మాట ముచ్చట ఏం లేదు, మొత్తం స్పాట్ అంతే. అదే రాత్రి 3 గంటల వరకు మ్యాట్రిక్స్ మెయిన్ రోడ్ ఉంది, మ్యాట్రిక్స్ తీసుకుపోతే చూసి తర్వాత అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి తర్వాత తీసుకుని
అప్పటికి పోలీసులు ఉంటారు, చేసే ప్రయత్నం చేస్తే ఈ శోభాయాత్ర అప్పుడు పోలీస్ వాళ్ళు ఉండేనా? ఉన్నారు. ఎస్ఐ ఉన్నాడు, ఇద్దరు కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఫస్ట్ నూకింది ఇద్దరు. నూకినాక తర్వాత పక్క జరిగింది. అట్లా ప్రశాంతంగా అయితే మేము ఎప్పుడే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మన అదృష్టం అనుకుంది. వాళ్ళు కాళ్ళ కూర్చున్నారు శ్రీకాంత్ రెడ్డి గిట్ట. ఇది ఆగిపోయిందని వాళ్ళకి కాళ్ళ కింద దిగి వచ్చి నూకింది. వాళ్ళ కోరి వచ్చినట్టు అదృష్టానికి ఫస్ట్ టైం మాకు ఇట్లా రామత కుల కావడం ఫస్ట్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.